హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఒక డిఐవై బ్లాక్ బీడ్స్ అండి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ చైన్ నేనే డిజైన్ చేసుకున్నాను. బ్లాక్ బీడ్స్ అండ్ పర్ల్స్ పెట్టి ఈ చైన్ జస్ట్ మనం 15 to 20 మినిట్స్లో డిజైన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ఈ వీడియో చూపిస్తాను. బ్లాక్ బీడ్స్తో చైన్ చేసుకోవడానికి మనకి బ్లాక్ బీడ్స్ కావాలండి. ఇవి మరీ చిన్న సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ బీడ్స్ తీసుకున్నాను. అండ్ మధ్య మధ్యలో పర్ల్స్ దగ్గర వేసుకోవడానికి గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. మనం బ్లాక్ బీడ్స్ ఏ సైజులో అయితే తీసుకున్నామో ఈ గోల్డ్ బీడ్స్ కూడా అదే సైజులో తీసుకోవాలి. అండ్ మనకి పర్ల్స్ మనం తీసుకున్న బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజులో ఉండాలి. అప్పుడే మనకి అవి బాగా హైలైట్ అయి కనిపిస్తాయి. అండ్ చైన్కి మనము వెనకమాల టై చేసుకోవడానికి హుక్స్ తీసుకోవాలి. నేనైతే ఫిష్ హుక్ తీసుకున్నాను. అండ్ మీ దగ్గర ఎలాంటి హుక్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చండి. అండ్ జంప్ రింగ్, ఒక సైడ్ హుక్ వస్తుంది, ఇంకో సైడ్ రింగ్ వస్తుంది. ఇంకా చైన్ గుచ్చుకోవడానికి నైలాన్ థ్రెడ్. మామూలుగా మనం యూస్ చేసే థ్రెడ్ ఏంటంటే త్వరగా బ్రేక్ అవుతుంది, ఇది త్వరగా తెగిపోదు. ఈ ఫిష్ హుక్ని థ్రెడ్ ఒక ఎండ్కి టై చేసేస్తున్నానండి. నేను థ్రెడ్ని 2 ప్యాటర్లు తీసుకున్నాను, సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి. అండ్ నార్మల్గా మనము ముడి వేసుకుంటాం కదా, జస్ట్ అలానే ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నీడిల్ ఉన్న సైడ్ కాకుండా లేని సైడ్ చూసి కట్ చేసుకోండి. అండ్ మీరు నీడిల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ నీడిల్ మనం తీసుకున్న పూసలోకి కంప్లీట్గా దూరుతుందో లేదో చూసి తీసుకోండి, లేదంటే అది మనకి పనికిరాదు. మనకి నెక్ బ్యాక్ సైడ్ డిజైన్ ఏం కనిపించదు కాబట్టి ప్లెయిన్గా పూసలు గుచ్చుకుంటే సరిపోతుందండి. దానికోసం ఒక 40 పూసల వరకు గుచ్చుకున్నాను నేను. ఒక 40 పూసలు గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక గోల్డ్ పూస గుచ్చుకోవాలి. తర్వాత ఒక పర్ల్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక గోల్డ్ పూస గుచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 బ్లాక్ బీడ్స్ గుచ్చుకోవాలి. 10 బ్లాక్ బీడ్స్ తర్వాత ఒక గోల్డ్ బీడ్, ఒక పర్ల్, మళ్ళీ గోల్డ్ బీడ్. సేమ్ ఇదే ప్యాటర్న్ని మనకి చైన్ ఎంత లెంత్ వరకు కావాలో అంత లెంత్ వచ్చే వరకు రిపీట్ చేసుకోవాలండి. మనకి చైన్ ఈ ప్యాటర్న్లో వస్తుందండి. నేను 9 పర్ల్స్ వచ్చేటట్టు గుచ్చుకున్నాను. బ్లాక్ బీడ్స్ చైన్ సైజ్ పెద్దగా ఉంటే శారీ మీదకి తప్ప ఇంకా దేని మీదకి సెట్ అవ్వదని చెప్పి నేను చిన్నది చేసుకున్నానండి. సో 9 పర్ల్స్ వచ్చేటట్టే గుచ్చుకున్నాను. ఇన్ కేస్ మీరు పెద్దది చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన సైజ్కి తగ్గట్టు సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిపోవడమేనండి. నాకు ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 15 మినిట్సే పట్టిందండి. 9 పర్ల్స్ వేసుకున్నాక లాస్ట్లో మళ్ళీ నెక్ దగ్గర మనం స్టార్టింగ్లో ఎట్లా వేసుకున్నామో అలానే 40 బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి. సో 2 సైడ్స్ సమంగా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఆ సైడ్ మనం హుక్ ఫిక్స్ చేసాం కదా, ఈ సైడ్ జంప్ రింగ్ ఫిక్స్ చేయాలి. జంప్ రింగ్ని నీడిల్లోకి ఎక్కించి దానికి ఒక 2 knots వేసుకుంటే సరిపోతుంది. బ్లాక్ బీడ్ చైన్ రెడీ అయిపోయిందండి. ఈ ప్యాటర్న్ని మనము చైన్కే కాదు బ్రేస్లెట్కి కూడా యూస్ చేయొచ్చండి. ఆ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు ఒక పిక్ చూపిస్తాను. ఇది 2 లేయర్స్ చైన్ లాగండి, లేదంటే ఇది సింగిల్ లేయర్ బ్రేస్లెట్ లాగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.